హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అఖిల లైఫ్ స్టైల్. ఇంకా మేము మొన్న తిరుపతికి వెళ్ళాం కదా, ఆ రోజు పార్ట్ 1 పెట్టాను, ఇప్పుడు పార్ట్ 2 పెడుతున్నాను. ఇది చక్రతీర్థంలో. అక్కడ శివుడు ఉన్నాడు, ఇంకా ఆయన్ని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. మేము వెళ్తుంటే చిన్నగా వాటర్ కనిపించాయి, అందులో ఫిషెస్ ఉంటే కుట్టి పాప వీడియో తీయమనింది, తీశాను. ఇంకా అక్కడ కూడా దీపాలు పెట్టుకోవడానికి ఉంటే దీపం పెట్టాను. అసలు నేను ఏ ప్లాన్ లేకుండా వెళ్ళాను, పైన ఇవన్నీ తిరుగుతామనేసి అనుకోలేదు. ఇంకొక వేరే ఎక్స్ట్రా డ్రెస్ పెట్టుకొని ఉంటే బాగుండేది. ఇంకా అక్కడ దేవుని దర్శనం చేసుకొని వచ్చిన తర్వాతకి, ఇది ఎప్పుడైనా తిన్నారా మీరు? తెలుసా అసలు మీకు? ఇది ముంత మసాలా, నాకు చాలా ఇష్టం. ఇది ఎప్పుడు తిన్నాను నేనంటే 10th క్లాస్లో మేము వైజాగ్ ఎక్స్కర్షన్కి వెళ్ళాము, అక్కడ తిన్నాను ఫస్ట్ వైజాగ్లో. మళ్ళీ ఇప్పుడు తిరుపతిలో తింటున్నాను. అది చూడగానే తినాలనిపించింది. తినేసి మళ్ళీ బయలుదేరాము. ఇది గోపాల స్వామి టెంపుల్ ఉంది. వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. ఇద్దరు పిల్లలతో అంటే అసలు మాతో నవ్వలేదు. నేను మా హస్బెండ్ వెళ్ళాం కదా. ఇంకా లోపలికి వెళ్తుంటే వాళ్ళ నాన్న వాళ్ళతో గట్టగొట్టించాడు. మనం హుండీలో వేసిన డబ్బులు చూడండి, లెక్క పెడుతున్నారు వాళ్ళు. వేణుగోపాల స్వామి అంటే కృష్ణుడు ఉన్నాడు లోపల, ఉంటాడు అనుకున్నా కానీ కృష్ణుడు లేడు. ఇంకా మా కుష్పాప చూడండి, ఎక్కడికి వెళ్ళినా మంకేవాడు. షూ వేసుకోవట్లేదు, ఏం లేదు, అంతా అలానే నడుస్తుంది. ఇంకా వేణుగోపాల స్వామి దగ్గర అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ ఆకాశగంగకి వెళ్ళాము. ట్యాక్సీ అయినా అయితే చాలా మంచోడు, మమ్మల్ని ఎక్కడికైనా చాలా ఓపికగా తీసుకెళ్ళిండు. మళ్ళీ మేము వచ్చేదాకా కూడా వెయిట్ చేసిండు మా కోసం. చిన్నపిల్లలు ఉన్నారు కదా అనుకున్నాడేమో. ఇంకా తిరుపతికి వెళ్తుంటే కొన్ని మేము చేసిన తప్పులు మాత్రం మీరు చేయకండి. ముందు ప్రిపేర్ అయ్యే వెళ్ళండి. ఏమేమి కావాలి, ఎక్కడ ఏ డ్రెస్ వేసుకోవాలో అన్నీ ముందే ప్రిపేర్ అవ్వండి. అసలు నాకు ఇవన్నీ ఏం తెలియదు. ఇంకా ఆకాశగంగ చూడండి, ఇది ఎప్పుడు 24 hours 365 days పోస్తూనే ఉంటుందంట. అసలు ఒక్కసారి కూడా ఎండిపోదేమో. ఇంకా అందరూ బాటిల్లో నీళ్ళు తీసుకెళ్తుంటే నేను కూడా ఒక బాటిల్లో తీసుకొచ్చాను. ఇంకా నడిచి అసలు నాకు ఓపిక లేదు, కళ్ళు తిరుగుతున్నాయి. ఇంకా కొద్దిసేపు కూర్చున్నాం అక్కడే. మా కుట్టి పాప చూడండి. ఇంకా మళ్ళీ ఆకాశగంగ నుంచి వెళ్ళి బయలుదేరాము. మా కుషోర్ చూడండి, వాడు ఎనర్జీ అయితే అసలు లాస్ అవ్వదు ఎప్పుడు.
ఆకర్షకంగా అయిపోయిన వెంటనే ఇంకా పాప వినాక్షి దగ్గరికి తీసుకొచ్చాడు. అసలు ఈ వాటర్ ఎక్కడి నుంచి వచ్చినాయో నాకు అర్థం కాలేదు. కొంతమంది స్నానాలు చేశారు అక్కడ. నేను పిల్లలకి డ్రెస్సులు తీసుకెళ్ళాను కానీ నేను తీసుకెళ్ళలేదు, లేదంటే మేము కూడా స్నానాలు చేసుకునే వాళ్ళం అక్కడ. ఇంకా ఊరికే పైన అలా నీళ్ళు చల్లుకొని వచ్చినాము. ఇంకా వర్షాకాలం అయితే చాలా వస్తాయేమో అవి నీళ్ళు. తిరుపతి స్పెషల్ అయితే మామిడికాయలు. 365 days ఉంటాయంట అక్కడ మామిడికాయలు. ఇంకా ఉప్పు కారం పెట్టిస్తుంటే మేము కూడా ఒక కాయ కొనుక్కున్నాము. ఒక్కటి వచ్చేసి 50 రూపీస్. ఒక జామకాయ, ఒక మామిడికాయ 2 కొనుక్కున్నాం. ఇంకా అంతా అయిపోయింది. కొండపైకి అయితే వచ్చినాము దేవుడి దగ్గరికి. ఇంకా మా ఖుషి పాపకు గుండు టైం. నేనైతే అసలు ఏడుస్తుందేమో అనుకున్నా. వాడికి జుట్టు అంటే ఇష్టం. ఊరికే జుట్టే మమ్మీ అని వస్తుంది నా దగ్గరకు వచ్చి జుట్టు చూపిస్తుంది. ఏడుస్తుందేమో అనుకున్నా, అసలు ఏడవలేదు. ఇంకా ఆమె గుండు చేసిన ఆమె కూడా చాలా ఓపిక చేసింది. పోయినసారి మా దగ్గర సమ్మక్క జాతర ఉంటుంది, అక్కడ చేయించినప్పుడు పాపం వాడికి 3 దగ్గర తెగింది. నాకు అదే భయం అవుతుంది లోపల, మళ్ళీ ఎక్కడైనా తిరుగుతుందేమో అనేసి. కానీ చాలా నీట్గా చేసింది. పిల్లలకి ఏమన్నా అయితే నొప్పి వాళ్ళదైనా కూడా బాధ మాత్రం పేరెంట్స్దే. అదే పేరెంట్స్ అయినా అంతే, ఎవరైనా. ఇంకా గుండు చేయించుకొని వచ్చాము. నేను శారీ కట్టుకున్నాను, లోపలికి వెళ్ళి దర్శనం చేయించుకున్నాము. ఇంకా వీడియో అంతా అలా ఉండదు కదా, ఇవి కొన్ని ఫొటోస్ మేము తీసుకున్నవి. దర్శనం అయితే మాకు 6 hours పట్టింది. మేము 3 months ముందు చేసుకున్నా కూడా. నార్మల్ వాళ్ళకి మాత్రం ఆ రోజు 22 hours ఏమో పట్టింది. ఒకవేళ మేము ముందే చేసుకోకపోయి ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడేవాళ్ళం. మా కుషోడు గుండులో ఎలా ఉన్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.